కాంగ్రెస్ ప్రేమతో చెప్తున్నా. Sir, you were very close to KCR garu. All the policies what they made, you were the next man to KCR garu. Right now at this position, will KCR garu go with BJP? Will BRS merge with BJP? What are the chances that you see? How can I talk about BRS being now out of that particular net? So I would not like to comment as what he wants to do. He will do whatever is good for the party, and he is a thinking mind. He will do good for the party. Would you appreciate it? But if it is going back BJP, I may not, because I have told you, my thing is, if he knows my thing for last 40 years. Ever since I have been a socialist, I was born in the four walls of communist literature. What you do? ఏంటన్నా ఇది కమెంట్ చేయడానికి రాలేదు సార్. ఇప్పుడు వచ్చేది క్వశ్చన్ ఏంటంటే, నేను గర్ వాపసి చేయలేకపోతున్నాను. ఇట్ ఈస్ నాట్ ఆన్ ఎనీ ఆపరేషనిజం. ఏజ్ ఇస్ అప్. Age is running out. I think I was somewhere. Call the day off, is it not? So I think this is the time. ఎందుకంటే వాళ్ళు ఒక కష్టం, ఇక్కడ కష్టం. నేనే దూరం ఉంటాను, నేనే పెద్దగా చేసేది లేదు. సీక్రెట్ చెప్పుకుంటారు సార్. కేశవరావు గారికి పదవులు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టుకోరు, వాళ్ళ కూతురు కూడా ఇచ్చారు. అది పెద్ద తప్పు కేసీఆర్ చేసిందని చెప్పి కేసీఆర్ ఇచ్చింది నాకు రాజ్యసభ మెంబర్షిప్. మొదటిసారి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే గెలిచిన. మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు. సెకండ్ ఓటు కాంగ్రెస్ ఇస్తేనే నాకు వచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్ రాలేదు. సెకండ్ ఓటు కాంగ్రెస్ వచ్చింది. సెకండ్ టైం నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చింది రాజ్యసభ మెంబర్. ఆ మాట అంటే నిజంగా చూస్తే నాకు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ దే హావ్ డన్ గుడ్ 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 గుడ్. I can't find. But since you have asked such question, if that is asked by KTR, I would like to tell him, he has given nothing at all. Tuppence. What is that I have not seen? None of them his father has not seen. That post I have seen. I am in charge of 4 states. I made 4 chief ministers, including Pranab Mukherjee state. కాబట్టి ఏంటంటే కదా అది ఉత్తగా చెప్పుకోవడం క్రిటిసిజం వద్దు అంటుండే. అందు గురించే మనం ఒక లెవెల్ మెయింటైన్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏమి సార్, నేను నా కూతురు మీకు తెలియదు. మీరే నా క్వశ్చన్ అడిగినారు అందరు. నేను ఫస్ట్ కూతురుతో మీరు మాట్లాడుతుండొచ్చు, మీ కూతురు నేను మాట్లాడా. ఎందుకంటే షీఈస్ ఓల్డర్ ఎనఫ్ అండర్స్టాండ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. నేను చెప్పిన నేను రేపు జాయిన్ నథింగ్ టు యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ జాయినింగ్ అట్ 30th అని షీ వాస్ టెల్లింగ్ ద ప్రెస్ మీట్. నాకు తెలియదు సార్. నేను వేరే మీకు చెప్పిన కదా, నేను ఎవ్వరికి వ్యతిరేకంగా కమెంట్ చెయ్యను. ఆన్ ది అదర్ హ్యాండ్ బీఆర్ఎస్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ వెరీ గుడ్ బికాజ్ ఐ హావ్ సీన్ దెమ్ ఫర్ 10 years. కాబట్టి వాళ్ళు అన్నారు అంటే నీతో అనిపిస్తున్నారు కొందరు. వాళ్ళు తప్పు అంటున్నా, వాళ్ళ అక్రమాలు వద్దు అంటున్నా. ముహూర్తం వీక్ లో సార్ నేను బయటికి వెళ్ళి చేసేది లేదు సార్. సార్ ఇట్లా మీకు అనౌన్స్ చేస్తారు, పోతారు అంతే. అది పోవడము నాకు కండవాళ్ళు కప్పుకొని టోపీలు పెట్టుకొని అది పెట్టుకుని ఉండదు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నాకు సమాచారం లేదని ఎవరు పోతున్నట్టు ఉండొచ్చు. అరే అది కూడా నాకు తెలియదు. ఒకవేళ జాయిన్ అయితే స్పందిస్తాను. అది ఏదైనా కానీ మీరు దాన్ని క్వశ్చన్ అడిగి నాకు తెలియదు. ఇది అది నేను నీ జర్నలిజం చెయ్యను. ఆడ అనంది ఇది అయిన ఉండొచ్చా, దానికి అది అయి ఉండొచ్చుగా. కాబట్టి దీని ఏమో డైరెక్టికల్ మెటీరియల్స్, డైరెక్టికల్ డెవలప్ చేయడం. Sir, back again from the back of the camera. Yeah. You just said that you were even considering leaving these politics because they were dirty. They are dirty. If I understood what you said correctly, is there any political party in your view which is not indulging in dirty politics at this point of time? You are true. You are true. That is the dilemma we are facing. People like me who are fed up with this kind of politics, I have no way out. I have no other place to go. As you are saying, everywhere there is something lurking.
So it is not that all are dirty. They are not dirty, but they are not to your value systems. So there is a very interesting book by Swami Dayananda, Value of Values. If you read that, you know that. సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదురుతుంది. ఒక అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కూడా ఈ వ్యవహారం వల్ల నాకు ప్రజలకు పోలేకపోతున్నా, పార్టీ అస్తవ్యస్తంగా ఉందని వదిలేసేది. ఇప్పుడు కడియం కూతురు కదా, కూతురే. యా అది ఈ పరిస్థితిలో మీరు దాని మీద ఏం కమెంట్ చేస్తా? అంటే కేటీఆర్ అన్నాడు ఒకరిద్దరు చేయొచ్చు అన్నాడు. ఉండొచ్చు. అట్లా నేను అట్లా అన్నాను. ఆ పిల్ల తెలుసుకున్నదేమో, అంత బాధపడుతున్నదేమో, అర్థమైందా? నేను దాని మీద ఎందుకు కమెంట్ చేస్తాను అంటే నాకు తెలియదు కాబట్టి. నన్ను పొద్దున ఎవరైనా మీ దగ్గర అడిగిండ్రు, ఒకసారి కరప్షన్ గురించి వచ్చింది, ఏది కాళేశ్వరం గురించి అడిగి ఇట్స్ లుక్ హియర్. నాక నేను పోయి ఎక్స్పర్ట్స్ మాట్లాడలేదు, ఇంజనీర్స్తో మాట్లాడలేదు. వాట్ ఐ కాంట్ సే దెర్ ఇస్ అ కరప్షన్ ఇన్ కాళేశ్వరం, బట్ హౌ ఈ సేయింగ్ ద మినిస్టర్ నోస్ బికాస్ హీ హెస్ టాక్ టు ద ఎక్స్పర్ట్స్, so he will be able to answer better. So I will not answer when I don't know that. కేసీఆర్ గారు ఫోటో రిలీజ్ చేసి పేపర్స్ పట్టుకున్నారు సార్, అది కూడా చర్చ అయింది సార్. పేపర్లు పట్టుకున్నారు, రాజీనామా లెటర్ అని చెప్పి మొత్తం వార్తలు వచ్చింది. All nonsense. Yesterday you people did it. I talked to you. I was taking some papers about things and they have put that paper and showed that he has taken the resignation. I am telling you, that is why we hold the press conferences to tell you nothing. I had a very good discussion with him. We did discuss about the BJP, we did discuss about Kavita issue, we did discuss about the abuse of central agencies, how the other leaders, central leadership joined together. And I told about my decision. సార్ మీరు బీఆర్ఎస్ గుడ్ పార్టీ అని చెప్తున్నారు. అదే గుడ్ పార్టీ నుంచి నా సొంత పార్టీకి పోతా అని చెప్పి ఆ పార్టీకి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు నా సొంత పార్టీని కాంగ్రెస్ లోకి పోవాలని డిసైడ్ అయినట్లు చెప్తా ఉన్నారు. కడియం గారు ఒక రీజన్ చెప్పి ఆయన బయటకు వెళ్తా ఉన్నారు. దాన నాగేందర్ ఒక రీజన్ చెప్పి బట్టారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అదే చెప్తున్నారు. మీరు కొంచెం క్లియర్ చేసుకో బయట లోపల. 10 ఏళ్ళకి 55 ఏళ్ళకి ఏది పెద్దది? 55 ఏళ్ళు కదా. 55 ఏళ్ళు ఇచ్చి బయటికి వెళ్తే నీకు ఆ క్వశ్చన్ రాలే. ఇప్పుడు 10 ఏళ్ళ నీకు కొంచెం కేసీఆర్ దోస్తు కాబట్టి ఇది యాద వచ్చింది, అది కాదు. కాబట్టి ఫికర్ చేయకు. 55 ఏళ్ళు పెట్టుకున్నా, ఈ 10 ఏళ్ళు పెట్టుకున్నా, దీన్ని ఎక్కడ తప్పబడతాం లేదు. నేను కడియం అంటే కడియం వ్యూ, మనము దాన్ని జాయిన్ కాలేదు కదా. నాగేందర్ అన్నాడు, నాగేందర్ నేను నమ్మకపోతున్నా, ఐ వుడ్ హ్యావ్ కండెమ్డ్ ఇట్, కానీ నా కొడుకు మీద ఒట్టు అని అన్నాడు. నేను టీవీలో చూస్తాను, నేను అది అంటే మరి తెలుసుండదు కదా. సో వితౌట్ కమెంటింగ్ ఐ సెడ్ యూ మైట్ హ్యావ్ సమ్ రీజన్ టు సే దట్. కానీ ఎవరైనా కాన్స్పిరసీ చేసిపోతున్నారు అంటే అది తప్పు, ఎవరైనా చేస్తే తప్పు అని చెప్తాను నేను. కాన్స్పిరసీ చేసి మీరు ఒక పార్టీని వేరే పార్టీ పెట్టండి, కొట్లాడండి. కడియం ఇప్పుడు కొట్లాడుతున్నారు వేరే పార్టీ పెట్టి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ప్లీజ్ డోంట్ మిక్స్ మీ.